వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇవాళ మనం ఇంట్లో మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం. చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న పాత్ర తీసుకొని ఆల్రెడీ నేను వాటర్ వేసేసుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే రైస్ మొత్తానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ స్పైసెస్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి కలిసిపోయేలాగా ఇవన్నీ కూడా మనం బాగా బాయిల్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని ఆల్రెడీ 1 అవర్ ముందే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు రైస్ అనేది బాగా పలుకుల్లాగా వస్తుంది. చూసారా, వాటర్ చేంజ్ అయిపోయి స్పైసెస్ అన్నీ ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి వచ్చేసాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసేసుకొని మొత్తం కూడా 100% అనేది రైస్ మనం కుక్ చేసేసుకోవాలి. మనము మటన్లో వేసి ఓన్లీ ఫ్లేవర్ కోసం దమ్ పెడతామంటే కాబట్టి రైస్ అనేది పూర్తిగా కుక్ అయిపోవాలి. నేను ఆల్రెడీ మటన్ని 7 to 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా మెత్తగా ఉడికిచ్చేసుకున్నాను. పిల్లలు కూడా తింటారు కదా, మళ్ళీ మనం సపరేట్గా ఏం బాయిల్ చేయం కాబట్టి ఇందులోనే బాగా ఉడికిచ్చేసుకోవాలి, పూర్తిగా ఉడికిచ్చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో మనము మీరు కావాలంటే ఆయిల్, బటరు, ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా ఉడికించుకున్న మటన్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అలాగే ఆ పచ్చివాసన అంతా పోయేలాగా బాగా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఇందులో గరం మసాలా, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది కొంచెం మీడియంగా చూసి అడ్జస్ట్ చేసి వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు, అలాగే కారం వేసేసుకొని అలాగే ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీన్ని లో ఫ్లేమ్లో, చాలా అంటే చాలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు మటన్ ముక్కలకి ఈ స్పైసెస్ అన్నీ కూడా పట్టి మంచి టేస్ట్ వస్తుంది. కావాలంటే కాసేపు అలా మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో చేసేసుకుంటేనే ఈ రైస్ అనేది మనకు చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. చూసారా, ఇది చాలా వరకు దగ్గరకు వచ్చేసి స్పైసెస్ అన్నీ కూడా మటన్ బాగా పట్టేసి మంచి టేస్టీగా ఫ్రై అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇటు పక్క మనకు రైస్ బాగా పూర్తిగా కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వంపేసుకొని మనకు ఇలా రైస్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రైస్ని మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న మటన్లో మొత్తం కూడా దానిపైన ఇలా వేసేసుకోవాలి. లేయర్స్ లాగా ఏం అవసరం లేదు, ఇలా మొత్తం అంతా కూడా అలా పరిచేస్తే సరిపోతుంది. మనకేంటంటే ఇలా దమ్ బిర్యానీ అంటే కొంచెం అక్కడక్కడ కర్రీ ఉండి కొంచెం డ్రైగా ఉంటుంది కదా, అలాగా మా వాళ్ళకైతే అలానే నచ్చుతుంది. కాబట్టి నేను మధ్యలో ఒక లేయర్స్ లాగా అలా ఏం వేయలేదు. ఇప్పుడైతే నేను దానిపైన రైస్ అంతా కూడా వేసేసి కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, పైన నెయ్యి వేసేసుకొని కొంచెం అక్కడక్కడ ఫుడ్ కలర్ వేసుకున్నాను. కొంచెం చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది కదా, నా దగ్గర అయితే కుంకుమ లేదు, అందుకని చెప్పి నేను ఫుడ్ కలర్ వేసుకున్నాను. వేసేసుకొని ఇలా కాసేపు ఒక 5 minutes సరిపోతుంది. మనకు ఆల్రెడీ రైసు కర్రీ అంతా కూడా ప్రిపేర్ అయిపోయాయి కదా, జస్ట్ ఆ ఫ్లేవర్ అనేది రైస్ మొత్తానికి కూడా పట్టేంత వరకు మనం అలాగా దమ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా బాగా ఆ లీవ్స్ అన్నీ కూడా కొంచెం కలర్ అలా మారిపోయాయి. ఇప్పుడు మొత్తం అంతా కింద నుంచి అలా ఒకసారి నిదానంగా కలిపేసుకోండి. మనకి రైస్ అనేది రెస్టారెంట్లో ఇలానే ఉంటుంది, వాళ్ళు సపరేట్గా మనకేం ప్రిపేర్ చేయరు కదా, సపరేట్ కర్రీ చేస్తారు, రైస్ ఉంటుంది కాబట్టి మనం అలా ఆర్డర్ చేసినప్పుడు అలాగా మనకు దమ్ పెట్టేసి అలా ఇచ్చేస్తారు. ఇలా రెడీ అయిపోయింది, మన డిష్ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో కానీ మళ్ళీ మటన్ గ్రేవీ అంటే దాంతో మీరు దేంతో నచ్చినా అసలు ఒట్టిగా తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.